యాత్రకు కేసీఆర్ రెడీ 119 నియోజకవర్గాలు దశల వారీగా చుట్టేలా ప్లాన్. వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర. చంద్రబాబు తరహాలో కేసీఆర్, యువగళం తరహాలో కేటీఆర్ ప్లాన్. త్వరలో హరీష్ సారథ్యంలో పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన యాత్ర. సర్కారుపై పోరుకు బీఆర్ఎస్ వ్యూహం. రజతోత్సవ సమయాన సరికొత్త సవాళ్లు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే మేలో మంత్రివర్గ విస్తరణ ఆశలు, కార్పొరేషన్ పదవులపై కసరత్తు. మరి త్వరలో ముగియనున్న 37 మంది చైర్మన్ల పదవీ కాలమని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ @25 మరి సెలబ్రేషన్స్పై కేటీఆర్ పిలుపు. నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ రానున్నట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ముందుగా చూద్దాం. బస్సు యాత్రకు కేసీఆర్ రెడీ. 119 నియోజకవర్గాలు దశల వారీగా చుట్టేలా ప్లాన్. మరి ఈయన ప్లాన్ ఏ రకంగా చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడైతే ఒకంత మొన్నటి వరకు అసలు కాంగ్రెస్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ వీళ్ళు పట్టించుకోవటం అయితే పెద్దగా జరగలేదు. కానీ ఈ రోజున టీఆర్ఎస్ అంటూ మరి కూతురు పార్టీ పెట్టిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ శ్రేణులని కూడా ఉలిక్కి పడ్డాయని చెప్పొచ్చు. ఇక గ్యాప్ ఇవ్వటం అనేదే లేదు అన్నట్టుగా మరి వచ్చే ఎలక్షన్ల వరకు కూడా మరి తమ ప్రతి వ్యూహాలకు పదును పెట్టి బీఆర్ఎస్ వడివడిగా అడుగులు ముందుకు ప్రజాక్షేత్రంలోకి వేయడానికి చాలా దగ్గరగా సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. అదేవిధంగా దీనిలో ప్రచురించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, గతంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏ రకంగా చేశారు, బస్ యాత్రలో మరి ఏ రకంగా చంద్రబాబు చేశారో అదే తరహా ప్లాన్ని అమలు చేయాలన్న యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుందని ప్రచురించడం అయితే జరిగింది. ఇక వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర, చంద్రబాబు తరహాలో కేసీఆర్, యువగళం తరహాలో కేటీఆర్ ప్లాన్. త్వరలో హరీష్ సారథ్యంలో పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన యాత్ర. సర్కారుపై పోరుకు బీఆర్ఎస్ వ్యూహం. రజతోత్సవ సమయాన సరికొత్త సవాళ్లు. రాజకీయ వ్యూహరచనతో కేసీఆర్ శైలే వేరు. తెలంగాణ ఉద్యమంలో అయినా తర్వాత అయినా గులాబీ బాస్ కేసీఆర్ ఎక్కడ ఉన్నా ఆయన వ్యూహాలపై ఇప్పటికీ అంచనాలు తగ్గలేదు. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయాన సొంత ఇంటి నుండి మరో పార్టీ పుట్టినా కేసీఆర్ ప్రభ ముందు వాటి ప్రభావం ఉండదని బీఆర్ఎస్ ప్రముఖులు అంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ నేతలందరినీ నియోజకవర్గాల దాటి రావద్దని హెచ్చరిస్తున్నారు. కీలక నేతలు భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల జగిత్యాలో భారీ సభకు హాజరైన కేసీఆర్ ప్రసంగంలో తన మునుపటి వాడి చూపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి ఇంకా 2.5 ఏళ్లు పైగా సమయం ఉండడం, రేవంత్ పార్టీపై ప్రభుత్వంపై పూర్తి పట్టు బిగించడంతో రేవంత్ పేరెత్తకుండా కేసీఆర్ ప్రసంగాన్ని విమర్శలు అయితే చేస్తున్నారు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చీఫ్గా రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో కేసీఆర్ను బోల్తా కొట్టించారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ రావడానికి రేవంత్ కారణమైన చర్చ అంతరందు. కేసీఆర్ ఇప్పటికీ తన ప్రసంగాల్లో పేరు తీసుకోడు. అయితే ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని, త్వరలో బస్సు యాత్ర స్టార్ట్ కాబోతుందని, చంద్రబాబు లోకేష్ తరహాలో ఈ బస్సు యాత్ర ఉండబోతుందని. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్ర చేపట్టగా యువనేత లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. క్యాడర్లో జోష్ నింపడంలో ఆ యాత్రలు సక్సెస్ అయ్యాయి. తెలంగాణ అంతా ఘర్షణపూర్వక వాతావరణం లేకున్నా పోరాటం కార్యాచరణ గట్టిగానే చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇటీవల కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తవతల వేస్తామని ప్రకటించారు. గతంలో రేవంత్ ధోరణి మరి బంగాళాఖాతంలో విసిరేస్తామని తరహాలో ఈ నినాదం చాలా బలంగా అయితే తీసుకువెళ్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది. అదేవిధంగా చూస్తే బీఆర్ఎస్ @25 భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం మరియు జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను సగర్వంగా ఎగురవేసి గులాబీ జెండా పండుగను జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన ఈ పార్టీ 25 ఏళ్ల వసంతలోకి అడుగుపెడుతున్న తరుణంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొని పార్టీ పటిష్టతను చాటాలని సూచించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఆదేశాల మేరకు ప్లేనరీ కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో సహా మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. ప్లేనరీ సమావేశానికి తెలంగాణ భవన్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. కేవలం ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని, మిగిలిన వారంతా తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కేటీఆర్ కోరారు. సుదూర ప్రాంతాల నుంచి ప్లేనరీ సమావేశానికి వచ్చేవారు మధ్యాహ్నం 1:30 కల్లా హైదరాబాద్కు చేరుకోవాలని కేటీఆర్ అయితే సూచించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఇక అలుపెరగకుండా మరి ప్రజాక్షేత్రంలో ఉండడానికి ప్రయత్నాలకి ఇక అంకురార్పణ జరిగింది అనుకోవాలి. ఎప్పుడైతే మరి కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారో అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇక నిద్రాహారాలు లేకుండా పనిచేయడానికి డిసైడ్ అయిపోయారు అని మనం అనుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం అయితే లేదు. రానున్న రోజుల్లో ఇక 2.5 ఏళ్ళు కూడా చాలా తక్కువగా వాళ్ళకి గ్యాప్ కనిపించే అవకాశం చాలా చాలా స్పష్టంగా అయితే మనకి కనబడుతుంది. ఇక తదుపరి చూసుకుంటే ట్రంప్పై హత్యాయత్నం, వైట్ హౌస్లో కాల్పుల కలకలం, తప్పిన ముప్పు, సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది ఖండించిన మోడీ. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమం కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అగ్రరాజ్యం అంతా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో దుండగుడు ఆయుధాలతో భద్రతా చెక్ పాయింట్పైకి దూసుకొచ్చి కాల్పులకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. భద్రతా సిబ్బంది సమయోచితంగా స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిన ఘటన తర్వాత ట్రంప్ కూడా తన లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు చేసిన వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది. ఇదే మొదటిసారి కాదని కూడా మరి అనడంతో గత ఘటనలు కూడా చర్చనీయాంశమయ్యాయి. మొత్తంగా వైట్ హౌస్లో కాల్పుల కలకలం సృష్టించాయి. ఈ ఘటనతో అమెరికాలో హై ప్రొఫైల్ ఈవెంట్ల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యక్తి బహుళ ఆయుధాలతో చెక్ పాయింట్ వరకు చేరుకోవడం ఎలా సాధ్యమైందని దాని మీద విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే దీన్ని ప్రధాని మోడీ కూడా ఖండించడం జరిగింది అని చెప్పి ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే మీ టైం అయిపోయింది, ఇప్పుడు మా టైం అని కవిత సంచలనం అయితే పోస్ట్ చేశారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన పోస్ట్ పెట్టారు. ఇక మీ టైం అయిపోయింది, మా టైం వచ్చింది అని పేర్కొన్నారు. నిన్న కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నేతలు సటైర్లతో పోస్టులు పెట్టగా కవిత పార్టీ ఆవిర్భావ ఫోటోలతో సంచలన కమెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమయంలో కవిత పోస్టు చాలా సంచలనంగా మారింది. ఏదైతే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటుందని చెప్పినా, లేదంటే బిస్లరీ వాటర్ బాటిల్స్ ఒరిజినల్కి డూప్లికేట్ తేడా చూపించినా, కోల్గేట్ పేస్ట్కి మరి ఒరిజినల్కి అదేవిధంగా డూప్లికేట్ తేడా చూపించినా అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెల్లింది. అయితే కవిత కూడా ఏమాత్రం ఆగలేదు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన కూడా ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళందరికీ ఎక్కడో మండుతున్నట్టుంది అని చెప్పి బర్ణాలు రాసుకోండి అని వాళ్ళు కూడా బర్ణాలు అయితే చూపించడం అయితే జరిగింది. ఇక మరి విమర్శలు మరి ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం. అయితే మీ టైం అయిపోయింది, ఇక మా టైం మొదలైంది అని చెప్పి కవిత పోస్ట్ పెట్టడం ద్వారా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువగా ఆమె ఫోకస్ ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీ పైన తన పోరు కూడా ఉండబోతుందని చెప్పకనే చెప్తుంది అంటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక తదుపరి చూసుకుంటే డీజిల్ కొరతపై చంద్రబాబు సమీక్ష, యుద్ధ ప్రాతిపదికన సరఫరాకు ఆదేశం. డీజిల్ కొరతపై మరి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా ఇంధన కరువుతో అల్లాడుతున్న వాహనదారులు మరియు అన్నదాత కష్టాలను చూసి చెల్లించిన ఆయన సచివాలయ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలుస్తుండడం, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ కొరత ఉండకూడదని, యుద్ధ ప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలని ఆయన అధికారులను హుకుం జారీ చేశారు. ప్రజలకు కనీస అవసరమైన ఇంధనం అందకపోవడం అభివృద్ధికి గొడ్డలు పెట్టు వంటిదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ సంక్షోభంపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఏపీలో మొత్తంగా 4,510 పెట్రోల్ బంకులు ఉండగా సరఫరా కొనుగోలు చేయబోవడం వల్ల ఇప్పటికే 421 బంకులు పూర్తిగా మూతపడ్డాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా వినియోగదారులు ప్యానిక్ కొనుగోలుకు పాల్పడటం వల్ల కృత్రిమ డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల ఉన్న నిల్వలు కూడా క్షణాల్లో ఖాళీ అవుతున్నాయని సీఎంకు నివేదించారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల చమురు దిగుమతుల రవాణాలో అంతరాయం కలగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే కారణాలు ఏవైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చంద్రబాబు అయితే మరి ఆదేశించారు. ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. పెట్రోల్ మీద 25 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని చెప్పి మరి విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మరి ప్రజలందరూ కూడా మరి వాహనదారులందరూ కూడా ఇంకెంత ప్యానిక్ అవ్వబోతున్నారో మనందరూ కూడా వేచి చూడాలి. ఇప్పటికైతే చంద్రబాబు అయితే చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి మరి ఇబ్బందులు కలగకూడదని అత్యవసర సమావేశాన్ని అయితే ఆయన ఏర్పాటు చేయడం అయితే ఆదివారం ఇప్పుడు కూడా జరిగింది. మరి డీజిల్ కష్టాలు ఉండకూడదని చెప్పి యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించాలని ఆయన తెలియజేయడం అయితే జరిగిందని ప్రచురించారు. సజ్జల భార్గవ్ విచారణ. సజ్జల భార్గవ్ రెడ్డి గురించి మనకు తెలుసు, మరి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మరి ఎదుటోళ్ళ మీద పోస్టులు హీనంగా పెట్టించడంలో ఇతని పాత్ర ఉంది అని చెప్పి అనేక మంది ఆరోపణలు అయితే మరి